మన భారతదేశంలో నమ్మశక్యం కాని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ పూజిస్తారు. మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలగొట్టుకొని దేవతలకు రక్తాన్ని చిందిస్తారు. ఇలాంటి కారణాల చేత ఆధ్యాత్మికతకు పెట్టిన పేరు. భారతదేశంలో 64 కోట్ల దేవతలు కలిగి ఉన్న ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగున్న దేవాలయాలను మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలను కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మలేని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. మన భారతదేశంలో అసాధారణ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, వీటి ప్రత్యేకత గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ దెయ్యాలు పట్టడం, వదలడం గురించి చాలా మందికి తెలుసు అనుకుంటున్నా. ఇక్కడ నేను చెప్పబోయే మొదటి టెంపుల్ దీని గురించే. రాజస్థాన్ లోని డౌనా జిల్లాలోని మహేందీపురం బాలాజీ అనే దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎందుకో తెలుసా? దెయ్యాలు ఆత్మల్ని వదిలించుకోవడానికి. అది కూడా వింత వింత పనుల ద్వారా. ఎగ్జాంపుల్, శరీరంపై వేడి నీరు పోయడం, పైనుండి కిందకి వేలాడదీయడం, గోడలకు తలను బాదడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్ట శక్తుల నుంచి బాధితుల్ని బయటపడిస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో భూత వైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. ఎందుకంటే దుష్ట శక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకొని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు. ఇక రెండవ ఆలయం కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయం అస్సాంలోని గౌహతిలో ఉన్న నీలాచల్ కొండపై ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఇందులో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజింపబడుతుంది. దీనిపై ఎర్రని వస్త్రాన్ని కప్పుతారు. ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో ఈ దేవత ఋతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో 3 రోజుల పాటు ఆ దేవాలయాన్ని మూసివేస్తారు. ఈ 3 రోజుల్లో ఆలయం అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని కానుకగా సమర్పిస్తుంటారు. ఇక మూడవ ఆలయం దేవ్జీ మహారాజ్ మందిరం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లో ఉంది. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఈ ఆలయానికి వస్తుంటారు. దుష్టశక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతిపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి పద్ధతి. అంతేకాకుండా వారి చుట్టూ పరిగెత్తడం, చీపురులతో కొట్టడం వంటివి చేస్తుంటారు. దుష్టశక్తులను పట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ దెయ్యాల ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. భారతదేశం యొక్క రహస్య దేవాలయాల్లో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇక నాలుగవ ఆలయం కాలభైరవనాథ్ దేవాలయం. ఈ ఆలయం వారణాసిలో ఉంది. ఇక్కడ మహాశివుని ప్రతిరూపంగా పూజిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే కాలభైరవనాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ మీరు ఆశ్చర్యపోయే మరో విశేషం ఏమిటంటే సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, కొబ్బరికాయలు, స్వీట్లు అమ్ముతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం. ఇక ఐదవ ఆలయం కొడంగల్లూరు భగవతి ఆలయం. ఈ ఆలయం కేరళలో ఉంది. కాళీదేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళీదేవికి కొడంగల్లూరు భగవతి ఆలయంలో ప్రతి ఏటా 7 రోజుల పాటు వింతభరణి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకొని ఒక తెలియని స్థితిలో తిరుగుతూ రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకొని దేవతను నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలు సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తర్వాత ఆలయ స్తంభాలు పదే పదే కర్రలతో కొడుతూ పండుగ తర్వాత 7 రోజులు ఆలయాన్ని మూసివేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు. ఇక ఆరవ ఆలయం స్తంభేశ్వర మహాదేవాలయం. ఈ ఆలయం గుజరాత్లోని వడోదరకు దగ్గరలో గల అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా మనకు ఆలయాలు రోజంతా కనిపిస్తాయి. కానీ స్తంభేశ్వర మహాదేవాలయం మాత్రం ఒక రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది. మరికొన్ని గంటలు అదృశ్యమైపోతుంది. అది ఎలా అనుకుంటున్నారా? చెప్తా వినండి. సముద్రంలో ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వస్తుంది. ఆ సమయంలో మాత్రమే దర్శించుకోవడానికి వీలుంటుంది. ఆటుపోట్లు ఎక్కువగా ఉన్న సమయంలో ఆలయం మొత్తం నీటితో మునిగిపోతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వీలు పడదు. ఇక ఏడవ ఆలయం బ్రహ్మాలయం. ఏంటి, బ్రహ్మదేవుడికి కూడా ఆలయం ఉంది అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే ఏకైక బ్రహ్మదేవాలయం మన భారతదేశంలో రాజస్థాన్లోని పుష్కర్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్లోని పుష్కర ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబ్ కంటపడినా కూడా నేటికి చెక్కు చెదరకుండా మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మదేవుడి ఆలయం ఒకటి. హిందూ పురాణాల్లో బ్రహ్మదేవుడు ఒక భాగమైనప్పటికీ
ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడ ఆలయం లేకపోవడం విశేషం. ఇక 8వ ఆలయం దేవరగట్టు ఆలయం. భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో దేవరగట్టు ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు అంటే మనం అనుకునే విధంగా కాదు. భక్తులు కర్రలతో ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటారు. ఇలా అర్ధరాత్రి వరకు రక్తాలు చిందేలా కొట్టుకుంటారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడి మాల మల్లేశ్వరుడు అంటే శివుడు అన్నమాట. శివుడి చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇంతకు ముందు కర్రలకు బదులుగా గొడ్డలి, చాకులను వాడారంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గొడ్డళ్లతో కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ మన భారతదేశంలోని నమ్మశక్యం కాని వింతలు విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.